ఈ రోజులలో ఎవరు చూసినప్పటికీ కూడా అనారోగ్యాలు, మందులు వేసుకోవడాలు, డాక్టర్ దగ్గరికి వెళ్ళటాలు, డాక్టర్లు ఇంటికి పిలిపించుకోవడాలు, ఇదే మనం వింటూ ఉన్నాం. ఇలాంటి సమస్యలలో కొట్టుమిట్టాడుతూ ఉంటున్నప్పుడు దేవుని నమ్ముకున్నటువంటి బిడలముగా, దేవునిని సేవించేటువంటి వారముగా, నిజమైన దేవుణ్ణి మనము నమ్ముకొని బ్రతుకుతున్నటువంటి వారముగా మనము ఏ విధమైనటువంటి ప్రవర్తిస్తూ ఉన్నాం? నిరాశలలో దర్శించేటువంటి దేవుడిని మనం ఆరాధిస్తున్నాం, మర్చిపోద్దు ఆ విషయం. బలహీనులకు బలమిచ్చేటువంటి దేవుణ్ణి మనం ఆరాధిస్తున్నాం. ఆయన పేరే యేసయ్య. ఒక్కడే దేవుడు, కొన్ని కోట్ల పేర్లు కలిగినటువంటి దేవుడు. చప్పట్లు కొట్టే దేవునామని మహింపడతాం. హల్లెలూయా, హల్లెలూయా. ఒక్కడే దేవుడు, కానీ ఎన్నో పేర్లు ఆయనకున్నవి. ఆయన నమ్ముకున్నటువంటి ప్రతి ఒక్కరు కూడా మీకు ఇష్టమైనటువంటి పేరును పెట్టుకొని పిలుచుకోవచ్చు. ఆయనను ఏ పేరు పెట్టి పిలిచినా ఆయన పలికేటువంటి దేవుడు ఆయన. హల్లెలూయా. ఎందుకనగా ఆయన జీవము కలిగినటువంటి దేవుడు, కళ్ళుండి చూచే దేవుడు, చెవులుండి వినే దేవుడు, అన్నిటికంటే ముఖ్యంగా మనస్సు ఉన్నటువంటి దేవుడు ఆయన. హల్లెలూయా, హల్లెలూయా. అయితే చూడండి, ఈ రోజులలో ఎవరు చూసినప్పటికీ కూడా పైనుంచి కింద వరకు శరీరములో ఎక్కడ చూసినా బాధలే, ఎక్కడ చూసినా నొప్పులే, ఎక్కడ చూసినా రోగాలే, కొత్త రోగాలు. డాక్టర్లు కూడా అంతు చిక్కని రోగాలు, డాక్టర్లకు కూడా అర్థము కానటువంటి రోగాలు, మందులకు కూడా పనిచేయనటువంటి రోగాలు. మీ అందరికీ కూడా దాని గురించి తెలుసు, నేను వివరణ చెప్పవలసిన పని లేదు. ఇలాంటి రోజులు వస్తాయని చెప్పేసి దేవాది దేవుడికి తెలుసు కనుకనే యెషయా భక్తుడు ద్వారా ఒక మాట మనకు తెలియజేసి ఉన్నారు. అదేమనగా యెషయా గ్రంథం 1వ అధ్యాయము 6వ వచనములో, అరికాలు మొదలుకొని ప్రతివాడు నడినెత్తిన వ్యాధి కలిగి ఉన్నాడు. అయితే ఈ యొక్క వ్యాధికి ఆన్సర్ ఏంటి, లేదంటే దానికి పర్యవస్థానం ఏంటి, దానికి మందేంటి, దానికి విరుగుడేంటి, దానిని ఎలా పోగొతుంది అని మనం ఆలోచిస్తే మనందరికీ కూడా తెలుసు. యేసయ్య రక్తమే ప్రతి వారి యొక్క బాధను కానీ, వ్యాధిని కానీ, జబ్బును కానీ స్వస్థపరిచేటువంటిది. హల్లెలూయా. ఆయన కార్చినటువంటి ఆ రక్తములో శక్తి ఉన్నది. ఆ శక్తి భూలోక ప్రజలందరికీ కూడా సరిపడినటువంటి శక్తి కలిగినటువంటి రక్తాన్ని ఆయన సిలువ మరణం మీద కార్చి ఉన్నారు. దాని మహిమను చాలా మంది అర్థం చేసుకున్నారు. ఆయన కార్చిన రక్తములో ఉన్నటువంటి ఆ మహిమను, ఆ శక్తిని చాలా మంది మరి అర్థం చేసుకుని ఉన్నారు. కానీ చాలామంది కూడా ఏంటంటే, నా జబ్బుకి స్వస్థత లేదనుకునేటువంటి వాళ్ళు చాలామంది ఉన్నారు. నాకున్నటువంటి రోగము కుదరని రోగం అనుకునేటువంటి వారు చాలామంది ఉన్నారు. నేను పడుచున్నటువంటి ఈ యొక్క రోగము తాలూకా సంబంధించి దీనికి నయము కాదు అనేటువంటి వారు చాలామంది ఉన్నారు. ఇలాంటి వారిని మరి నేను గమనిస్తూ ఉంటుంటే నాకు చాలా బాధ అనిపిస్తూ ఉంటుంది. ఎందుకనగా అనేకుల కొరకు చిందించుతున్నటువంటి నా రక్తం అన్నారు ప్రభు. హల్లెలూయా, హల్లెలూయా. ఆయన రక్తమును కార్చారు అని అంటే దానిలో ఎన్నో అర్థాలు ఉన్నాయి. ఎన్నో అంశాల నిమిత్తము ఆయన ఆ యొక్క రక్తాన్ని కార్చి ఉన్నారు. పాప క్షమాపణ ఉన్నది. ఏ భేదమును లేదు, మగ లేదు, ఆడలేదు, గొప్ప లేదు, పేద లేదు, ఆ దేశస్తులని లేదు, ఈ దేశస్తులని లేదు, ఏ భేదము లేదు. అందరూ పాపము చేసి దేవుడు అనుగ్రహించేటువంటి మహిమను పొందలేకపోతున్నారని దేవుడు బాధపడుతున్నాడు. దేవుడు బాధపడుతున్నాడు. పడుతూ ఆయన ఎవరికి చెప్పుకుంటున్నారు తెలుసా? బాధ ఎవరు చెప్పుకున్నారు తెలుసా? ఆకాశమా ఆలకించుము, భూమి చెవియొగ్గు, నా ప్రజలకు తెలివి లేదు, వాళ్ళు యోచించరు, వారు ఆలోచించరు.
తల్లిదండ్రులుగా మనం అందరం ఉన్న మన బిడ్డలు మనం చెప్పినటువంటి మాటను వినకపోతే మనం ఎంత బాధపడతామండి. మన ఆయనకి ఇష్టమైనటువంటి బిడ్డలకు ఇష్టమైనటువంటిది ఏదైనా ఇంట్లో చేస్తే అది తినకుండా వెళ్ళిపోతే ఎంత బాధపడతాం? పడతావా లేదా? చిన్న విషయం అది, వెరీ వెరీ సింపుల్. అయితే దేవుడు ఇంకా బాధపడుతున్నాడు. సర్వ సృష్టికి ఆధారభూతుడు, సర్వాంతర్యామి అయినటువంటి ఆ దేవుడు నా ప్రజలు యోచించరు. నా ప్రజలు అంటే క్రైస్తవ బిడ్డలు మాత్రమే కాదు, మనిషి అని పుట్టినటువంటి ప్రతి వారు కూడా ఆయన బిడ్డలే. హల్లెలూయా, హల్లెలూయా. ఆయన వలననే కలిగినటువంటి వారే, ఆయన వలననే శరీరాన్ని ధరించుకున్నటువంటి వారే, ఆ యొక్క సృష్టికర్త అయిన దేవుని వలననే కాపాడబడి సంరక్షించబడి బ్రతుకుతున్నటువంటి వారే. నా ప్రజలు యోచించరు, నా ప్రజలకు తెలివి లేదు. మానసికమైనటువంటి రోగమను ఎవరు బాగు చేయగలరండి? చాలామంది భార్యలు వాళ్ళ భర్తలకు కూడా చెప్పలేనటువంటి బాధలు కొన్ని ఉంటాయి. కొంతమంది భర్తలకు కూడా చెప్పరు. కొంతమంది పురుషులు స్త్రీలకు వాళ్ళ భార్యలకు కూడా చెప్పరు ఆ బాధ. వారి బిడ్డలకు చెప్పరు, వాళ్ళ స్నేహితులకు చెప్పరు. వాళ్ళే లోపల పెట్టుకుని కుమిలిపోతూ ఉంటారు, నలిగిపోతూ ఉంటారు, పైకి నవ్వుతూ ఉంటారు, కానీ లోపల అంతరంగములో ఘోషించే సముద్రము యొక్క అలల తాకిడి వస్తూనే ఉంటుంది, అది వస్తూనే ఉంటుంది. లోపల సంఘర్షణ, లోపల బాధ. ఈ అంతరంగంలో ఉన్నటువంటి బాధను ఎవ్వరు కూడా అర్థం చేసుకోలేరండి. ఒకవేళ మన సొంత వాళ్ళకి చెప్పినా వాళ్ళు చాలా 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 తేలిగ్గా తీసుకునేటువంటి దినాలలో మనం ఉన్నాం. మనం పడుతున్నటువంటి వేదన, మనం పడుతున్నటువంటి ఆ సంఘర్షణ, మనం అనుభవిస్తున్నటువంటి ఆ బాధ, ఆ అంతరంగములో మనకు ఉన్నటువంటి ఆ ఘోష, సముద్రపు ఘోష తట్టుకోలేక గుండె దడ 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 కొట్టుకొని కృంగిపోయి కృషించిపోయి బ్రతుకుతున్నటువంటి వారు చాలామంది ఉన్నారు. దీనినే మానసికమైనటువంటి రోగము అని అంటారు. తీర్చగలడా దేవుడు? ఈ రోగమును దేవుడు తీర్చగలడా? తీర్చగలడు. హల్లెలూయా. లూకా సువార్త 7వ అధ్యాయము 11వ వచనం చదువుకుందాం. నాయనను ఊరికి వెళుచుండగా బహుజన సమూహము ఆయనతో కూడా ఉండెను. ఆ ఊరి గవని వద్దకు వచ్చినప్పుడు చనిపోయిన ఒకడు వెలుపలకు మోసుకొని పోవుచుండెను. చనిపోయాడు ఒక కుమారుడు. ఆ స్త్రీ విధవరాలు, భర్త చనిపోయాడు. కుమారుడు కూడా యవ్వన బిడ్డగా ఉన్నటువంటి కుమారుడు కూడా చనిపోయాడు. ఎందుకు చనిపోయాడో మనకు తెలియదు, అక్కడ రాయబడలేదు. కానీ ఆమెకు ఇప్పుడు ఏమైందండి? ఆమె ఏమైంది? దిక్కులేనటువంటి ఒక స్త్రీగా ఆమె ఉండి, ఆమె ఆ యొక్క కుమారుడి పాడి వెంట హృదయాన్ని కన్నీళ్లతో కలిపేసి తన కళ్ళల్లోంచి కరుస్తూ ఉంది. ఎంతగా ఏడుస్తూ ఆ పాడి వెనకాల వెళుతూ ఉన్నది. ఊరి జనులు అనేకులు ఆమెతో కూడా ఉండరి. ఎందుకనగా బహుశా ఈమెకు వచ్చినటువంటి కష్టాన్ని చూసి అనేక మంది ఆమె ఎడల జాలిపడి సహాయం చేద్దాం, దిక్కులేనిది అయిపోయింది, భర్త లేడు ఒక పక్కన, కుమారుడిని కూడా పోగొట్టుకుంది, అది కూడా యవ్వన బిడ్డ అని పరామర్శించడానికి బహుశా వచ్చి ఉండుంటారు. అందుకనే ఆమెతో పాటు ఆమె యొక్క బాధలో పంచుకోవడానికి ఆమెతో పాటు వెళుతూ ఉన్నారు. కానీ ఈ రకమైనటువంటి పై సహాయాలు మనుష్యులుగా మనం చేయగలము, కానీ అంతరంగములో ఉన్నటువంటి ఆ యొక్క భయంకరమైనటువంటి బరువైనటువంటి బాధను యేసయ్య చూడగలడు. హల్లెలూయా, హల్లెలూయా. ఈ వాక్యములో గమనించండి, ఇక్కడ ఏమీ కూడా ప్రభుల వారిని ఆమె అడగల. తల్లి ప్రభుల వారిని
ఆమె చూసింది కానీ ఏం అడగల. ఆయన శక్తిమంతుడు, చనిపోయినటువంటి వారిని కూడా లేపగలిగినటువంటి దేవుడు, ప్రాణం ఇవ్వగలిగిన దేవుడు, ఏమైనా చేయగలిగిన దేవుడు. హల్లెలూయా, హల్లెలూయా. అయినప్పటికీ కూడా ఏమీ అడగలేదు యేసయ్యను, నా కుమారుడిని నువ్వు బ్రతికించమని. బహుశా నేను అనుకోవడం, ఈమెకు యేసయ్య గురించి తెలిసి ఉండదు. తెలిస్తే ఖచ్చితంగా అడుగుద్ది. తల్లి కదండి, యవ్వన బిడ్డను పోగొట్టుకుందండి, ఒక పక్కన భర్త లేడు, ఖచ్చితంగా అడిగేది. అందుకని నేనేమనుకుంటున్నానంటే, ఈ వాక్యాన్ని చదివి ఈమెకు యేసయ్య గురించి తెలియదు గనకనే ఏడ్చుకుంటూనే పోతూ ఉన్నది, కానీ ఆయనను చూడనట్టు ఆమె ముందుకు సాగిపోతూ ఉన్నది. కానీ మన దేవుడు అడగకపోయినా ఇచ్చేటువంటి దేవుడు ఆయన. హల్లెలూయా, హల్లెలూయా. ఆయన కనికరము కలిగినటువంటి దేవుడు, ఆయన దయ కలిగినటువంటి దేవుడు, ఆయన జాలి పడేటువంటి దేవుడు. కనుకనే ఆమెను చూచి ఏం చేశాడంటే దేవుడు, ఇక్కడ చూద్దాం, ప్రభు ఆమెను చూచి ఆమె యందు కనికరపడి, హల్లెలూయా, హల్లెలూయా, ఆమె యందు కనికరపడి, ఆమెను చూచి, ఎల్రోయి దేవుడైన ఆమెను చూచి, తర్వాత దేవుడు ఎప్పుడు రెస్పాండ్ అయ్యే దేవుడు అండి. దేవుడు ఎప్పుడు కూడా రెస్పాండ్ అవుతాడు. ఆయన చూచిన వెంటనే ఏ సిచ్యుయేషన్ అయినా దేవుడు చూచాడు అని అంటే ఖచ్చితంగా ఆ చూసినటువంటి స్థితిని బట్టి ఆయన కార్యాలు చేసేటువంటి దేవుడు ఆయన. హల్లెలూయా. అందుకనే హాగరు ఆ ప్రభువుకి ఏం పేరు పెట్టిందంటే, చూచుచున్న దేవుడని పేరు పెట్టింది. హల్లెలూయా, హల్లెలూయా. అలాగే ఇక్కడ కూడా ఆమెను చూచాడు, ఆమె కన్నీరు కారుస్తున్నది చూశాడు. అయ్యో, ఆమె స్థితిని గమనించాడు, ఆమె స్థితిని ఆయన అర్థము చేసుకున్నాడు. ఎందుకనగా తల్లి మనస్సు కలిగినటువంటి దేవుడు ఆయన. హల్లెలూయా. అలా చూచి ఆమె ఎడల మరి కనికరపడి, అమ్మా ఏడవద్దు, ఏడవద్దు నువ్వు. వాక్యము ఏమని సెలవిస్తూ ఉన్నదంటే, ఆయన కనికరములు మితిలేనివి. చప్పట్లు కొట్టి దేవుని నామమున మహిమపరచండి. మితిలేనివి అంటే అర్థం ఏంటండి? మితిలేనివి అంటే అర్థం ఏంటంటే పరిమితి లేనటువంటిది. సముద్రాన్ని మనం తోడగలమండి మన బకెట్లు తీసుకుని వెళ్ళి? అంటే మీకు అర్థం అవ్వాలని చెప్తున్నా, అంతకంటే మించినదండి ఆయన కనికరం. సముద్రంతో నేను పోలిస్తున్నాను కానీ మీకు అర్థం అవ్వాలని, అంతకంటే మించినది ఆయన కనికరం. ఆయన కనికరములు మితిలేనివి. కనుకనే ఆయన యొక్క లక్షణం ఏంటంటే, ఆయన కనికరము గల దేవుడు గనక ఆ కనికరాన్ని ఆయన చూపించకుండా ఉండలేకపోయాడు. ఆయన దేవుడి యొక్క లక్షణాలను ఆయన ఎల్లప్పుడూ తన బిడ్డలైనటువంటి ప్రతి ఒక్కరికి అనుగ్రహించేటువంటి దేవుడు ఆయన. హల్లెలూయా. ఫస్ట్గా చూశాడు, ఆయన ఏడవద్దని చెప్పాడు, కనికరపడ్డాడు. అంతేకాదు, వెళుతున్నటువంటి ఆ దగ్గరికి వచ్చి పాడెను ముట్టాడు. ఈ పాడెను మోసుకుంటూ వెళ్తూ ఉన్నటువంటి వారు బహుశా ఏమనుకుని ఉంటారంటే, ఈయన కూడా ఈ యొక్క పిల్లవాడి యొక్క బంధువు అయి ఉంటాడు, ఆఖరి చూపుగా వచ్చాడు అనుకొని వీళ్ళు కూడా ఆగారు. ఆగంగానే పాడెను ముట్టినప్పుడు ఏం జరిగిందండి? చిన్నవాడా లెమ్మని నీతో చెప్పుచున్నాను. హల్లెలూయా, హల్లెలూయా. శక్తి కలిగిన దేవుడు, అదే నోటితో భూమి కలుగును గాక అని పలికినటువంటి దేవుడు, అదే నోటితో ఆకాశము కలుగును గాక అని పలికినటువంటి దేవుడు, అదే నోటితో నదులను, నక్షత్రాలను, ఈ యొక్క ప్రపంచంలో ఉన్నటువంటి శక్తి కలిగినటువంటి ప్రకృతిని అంతటిని కూడా నోటి మాటతో సృష్టించినటువంటి ఆ దేవాది దేవుడు పలుకుతున్నటువంటి మాట ఏంటంటే, చిన్నవాడా లే. హల్లెలూయా, హల్లెలూయా. ఒక భక్తుడు అంటాడండి, లాజరు బయటికి రా అని అన్నాడు, ఎందుకంటే లాజర్ అని పిలవకపోతే అక్కడ ఉన్నటువంటి శవాలన్నీ వచ్చాయంట బయటికి. హల్లెలూయా, హల్లెలూయా. అంత శక్తి కలిగినటువంటి దేవుడు కనుకనే పేరు పెట్టి పిలిచాడు కనుక లాజరే బయటకు వచ్చాడు. ఆయన వాక్కులో అంత శక్తి ఉన్నది, ఆయన వాక్కులో అంత ప్రభావం ఉన్నది, ఆయన వాక్కులో సమస్తము చేయగలిగినటువంటి శక్తి ఉన్నది. హల్లెలూయా.
ఆ చిన్నవాడు లెమ్మని నీతో చెప్పుచున్నాను అనగా, ఆ చనిపోయిన వాడు లేచి కూర్చోండి. ఆ యొక్క పాడి మీద చనిపోయినటువంటి ఆ చిన్నవాడు లేచి కూర్చొని మాటలాడసాగెను. మాటలాడసాగెను అంటే అర్థం ఏంటి? ఇక్కడ మాట్లాడుతున్నాడు అని అర్థం. ఒక మాట కాదు, ఇక్కడ ఏమని మాట్లాడుంటాడు? ఊహించి చెప్పండి మీరు. ఏం మాట్లాడసాగెను. మాట్లాడెను అంటల్లా, మాట్లాడసాగిన. ఎక్కువ మాటలు మాట్లాడుతున్నాడు ఇక్కడ. అర్థం చేసుకుందాం వాక్యమును. ఏంటమ్మా పాడి మీద పడుకోబెట్టారని అని ఉంటాడు కదండి ఫస్ట్ మాట. ఏమైంది నాకు అని అంటాడు. ఇక్కడ తల్లి ఒక కుమారుడి యొక్క మాటలు, సంభాషణ ఎంత అద్భుతముగా ఉన్నదో గమనించుకోండి. మాటలాడసాగెను. ఆ తర్వాత ఏం చేశారండి? ఆయన అతనిని అతని తల్లికి అప్పగించెను. ఆ మోస్తున్నటువంటి వాళ్ళతో, ఎందుకు నన్ను మోస్తున్నారేంటి, మీరెవరయ్యా యేసయ్యా అని యేసయ్యతో కూడా మాట్లాడుంటే, ఆ బిడ్డను ఆ పాడిమ నుంచి యేసయ్య దింపి తల్లికి అప్పచెప్పాడు. హల్లెలూయా, హల్లెలూయా. వీరు ఇంటికి వెళ్ళి ఏం చేసి ఉంటారండి? పాడి మోసే వాళ్ళకి డబ్బులు ఇచ్చేసి ఉంటుంది వాళ్ళ అమ్మ. ఇంకా ఫ్రీజర్ బాక్స్ అక్కడే ఉంటుంది ఇంట్లోనే. స్నానం చేసిన నీళ్ళు అలాగే ఉండుంటాయి. కొంతమంది కడిగేటువంటి వాళ్ళు కడుగుతూ ఉండుంటారు కదా. సిట్యుయేషన్ ఆలోచించండి ఒకసారి. ఇంటికి వెళ్ళి ఏం చేసి ఉంటారండి తల్లి కొడుకులు? యేసయ్య అక్కడ చూచి కూడా ఆ తల్లి అడగలేదు అంటే అర్థం ఏంటంటే యేసయ్య గురించి తెలియదు. కానీ ఇప్పుడు వాళ్ళు యేసయ్య గురించి తెలుసుకున్నారు. ఆ తర్వాత ఆయన భక్తులు అయి ఉండుంటారు. హల్లెలూయా, అయి ఉంటారా లేదా? ఒక్కొక్కసారి లాజిక్ మనము ఉపయోగించాలి. ఖచ్చితంగా దేవుడిని నమ్ముకొని ఉండుంటారు. దేవుడు చేసినటువంటి వారి జీవితంలో ఆ మహిమ కార్యాల గురించి దేవుని నామమును స్తుతించి ఉండుంటారు. హల్లెలూయా. దుఃఖముతో నిండినటువంటి ఆ గృహము ప్రభు యొక్క కార్యమును చూచి సంతోషభరితమైనది వారి జీవితాలు, వారి యొక్క గృహము. మానసికమైన రోగముతో లేదంటే మానసికమైన బాధతో ఆ తల్లి ఎంత కొట్టుకుని ఉంటుందో మీరు గమనించండి. ఆ కుమారుడు చనిపోయాడనేటువంటి వార్త ఆమె చెవిలో పడంగానే ఆమె యొక్క రియాక్షన్ ఎలా ఉండుంటుందో మీరు ఆలోచించండి, మీరు అర్థం చేసుకోండి. ఆ యొక్క తల్లి యొక్క హృదయంలోనికి ఒక్కసారి మీరు తొంగి చూసి ఆలోచించండి. మానసికమైన బాధ. మనం కూడా ఒక్కొక్కసారి దేవుని బిడ్డలారా, నా బాధను అర్థం చేసుకునే వాళ్ళు ఎవరున్నారు? నా స్థితిని గమనించేటువంటి వాళ్ళు ఎవరున్నారు? నేను పడుతున్నటువంటి వేదనను అర్థం చేసుకునేటువంటి వారు ఎవరున్నారు? నాకు ఉండడానికైతే అందరూ ఉన్నారు, కానీ నాకు అక్కడికి ఎవ్వరూ రావటం లేదు. నన్ను గమనించేవారు ఎవరు లేరు, నాకు ప్రేమ చూపించేటువంటి వాళ్ళు ఎవరు లేరు. నేను కష్టపడుతూ ఉండంటే నన్ను పరామర్శించేటువంటి వాళ్ళు ఎవరు లేరనేటువంటి బాధతో ఈ రోజుల్లో చాలామంది ఉంటూ ఉన్నారు. అటువంటి వారికి నేను చెప్తున్నటువంటి మాట, దేవుని బిడ్డలారా, నీ రక్షకుడైనటువంటి నీ ప్రభు నిన్ను చూస్తున్నాడు. కనికర సంపన్నుడైనటువంటి ఆ దేవాది దేవుడు నిన్ను గమనిస్తూ ఉన్నాడు. నీవు పడుతున్నటువంటి వేదనను ఆయన అర్థం చేసుకుంటున్నాడు. నీవు కారుస్తున్నటువంటి కన్నీరును ఆయన గమనిస్తూ ఉన్నాడు. దేవుని బిడ్డలారా, మనస్సులో భయంకరమైనటువంటి వ్యాధులు, బాధలు కొట్టుమిట్టాడుతున్నప్పటికీ కూడా ఎల్రోయి దేవుడుగా నిన్ను చూస్తూ ఉన్నాడు. నీ ఎడల జాలి పడుతూ ఉన్నాడు. నీ గాయాలను కట్టడానికి కూడా ఆయన సిద్ధముగా ఉన్నారు. హల్లెలూయా, హల్లెలూయా. శారీరక మానసిక రోగములను, అంతేకాకుండా అసాధ్యమైనటువంటివి కూడా ఒకవేళ నీకు అసాధ్యం అవ్వచ్చు. నీ ఆలోచనలు అలా ఆలోచిస్తూ ఇది అసాధ్యమని నువ్వు అనుకోవచ్చు, కానీ ఆయన సమస్తము చేయగలిగినటువంటి దేవుడు. ఆయన పేరే యేసయ్య. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. కనుకనే ఇక చివరిగా ఒక వాక్యాన్ని చదువుకుని మనం ముగించుకుందాం. కీర్తన గ్రంథం 34వ అధ్యాయం 18వ వచనం.
విరిగిన హృదయమునకు యెహోవా ఆసన్నుడు, నలిగిన మనస్సు గల వారిని ఆయన రక్షించు. విరిగిన మనస్సు అంటే అర్థం ఏంటండి? నా మనసు విరిగిపోయిందండి వాళ్ళ మీద, మా చెల్లి వాళ్ళ మీద మనసు విరిగిపోయింది అని అంటాం. అంటే ఏంటి? వాళ్ళు ఏదో మనల్ని ప్రాబ్లం క్రియేట్ చేస్తే దాన్ని చూసి మనం మనసు విరిగిపోయింది అంటాం. కానీ నిజంగా మనసు విరుగుతుందా అండి? మనసు నలిగిపోద్దా? మన హృదయం నలిగిపోద్దా? నలిగిపోతే ఒక్క క్షణం బతుకుతాము మనం. కానీ మనం పడుతున్నటువంటి వేదనను బట్టి అలాంటి ఫీలింగ్ మనకు వస్తుంది. అలాంటి పరిస్థితిలో మనం ఇక్కడ ఎవరైనా ఉన్నప్పటికీ కూడా విరిగిన మనస్సుకు ఆయన ఆసన్నుడు. హల్లెలూయా. ఆసన్నుడు అంటే ఏంటంటే దగ్గరగా ఉండేటువంటి వాడు ఆయన. హల్లెలూయా. మీ కుటుంబంలో ఒకవేళ మీకు తల్లిగా మీరుండి, లేదంటే తండ్రిగా మీరుండి 2-3 పిల్లలు మీకు కలిగి ఉండుంటే, ఒక పిల్లవాడికి ఒక పిల్లకు జ్వరం వస్తే ఆ రాత్రి మీరు మిగతా వాళ్ళను చూస్తారా, లేదంటే ఆ బాగాలేనటువంటి పిల్లవాడి దగ్గర కూర్చుంటారా? ఈ లోక సంబంధమైనటువంటి తల్లిదండ్రులుగా మనము ఆ విధముగా మన యొక్క బాగాలేనటువంటి పిల్లవాడిని రాత్రి చాలా జాగ్రత్తగా, ఆ యొక్క జ్వరం ఎక్కువైపోతూ ఉంటుంటే తడిబట్ట పెట్టి తుడుస్తూ మనము సపరీలు చేస్తూ ఉంటాం కదా. అదే విధముగా మనము కూడా బాధపడుతూ ఉండంటే మనకు ఆసన్నుడుగా ఆయన ఉంటాడు. హల్లెలూయా. విరిగిన హృదయము కలిగినటువంటి వారికి, నలిగిన హృదయము కలిగినటువంటి వారికి ఆసన్నుడైనటువంటి దేవుడు మనకున్నాడు. హల్లెలూయా. ఆయన పేరే యేసయ్య. ఆయన పేరే యేసయ్య. మంచి సమరయుడుగా, కనికర సంపన్నుడుగా, జాలిపడేటువంటి దేవుడుగా, దయ చూపించేటువంటి దేవుడుగా ఆయన ఇప్పుడు ఎల్లప్పుడూ మనకు తోడుండేటువంటి వాడు ఆయన. హల్లెలూయా. హల్లెలూయా. ఇటువంటి ఎన్నో లక్షణాలు కలిగినటువంటి దేవుడును మనము దూరం పెడితే మనకే నష్టం. దేవుని బిడ్డలారా, ఎండమాములను చూచి నీళ్ళని అనుకోవద్దు, తెల్లనివన్నీ కూడా పాలని అనుకోవద్దు, పచ్చదనం చూసినటువంటి ప్రతి దాన్ని కూడా బంగారం అనుకోవద్దు. జ్ఞానముతో ఆలోచించండి, ఒక్కసారి యోచించండి, ఒక్కసారి స్థిరముగా ఒక్కసారి మీరుండి ఆలోచించండి. ఇన్ని లక్షణములు కలిగినటువంటి దేవుడిని మీరు సొంత రక్షకుడుగా అంగీకరిస్తే ఆయన నామములో ఉన్నటువంటి సకల ఆశీర్వాదాలు మనం పొందుకునేటువంటి వారం అవుతాం. హల్లెలూయా. హల్లెలూయా. ఆయన సంరక్షణ మనకు కావాలి, ఆయన కాపుదల మనకు కావాలి, ఆయన నామములో ఉన్న స్వస్థత మనకు కావాలి, ఆయన నామములో ఉన్న అద్భుతాలు మనం చూడాలి. చూడాలి అని అంటే ఏమక్కలు, యేసయ్యా నా జీవితము నీదయ్యా, నిన్ను నేను నమ్ముకుంటున్నాను ప్రభువా అని అన్న 2 మాటలు పలకడం అంతే. నీ హృదయంలోనికి ప్రవేశిస్తాడు, నీ కుటుంబంలోనికి ప్రవేశిస్తాడు. ప్రవేశించడమే కాదు, నీ కుటుంబంలో ఉన్నటువంటి ప్రతి సమస్య, నీ కుటుంబంలో ఉన్నటువంటి ప్రతి రోగము, నీ యొక్క శరీరములో లేదంటే నీ హృదయంలో ఉన్నటువంటి ప్రతి విధమైనటువంటి మానసికమైన రోగమును ఆయన వహించి ఆయన సమాధానాన్ని మనకు అనుగ్రహిస్తాడు. హల్లెలూయా. హల్లెలూయా. ఈ సమాధానము లేకనే అనేక మంది కొట్టుమిట్టాడుతున్నారండి ఈ రోజుల్లో. సమాధానకర్త అయిన అధిపతి అయినటువంటి యేసు ప్రభుల వారిని వారి కుటుంబంలో లేకుండా అనుభవిస్తున్నటువంటి వారు అనేక మంది ఉన్నారు ఈ రోజుల్లో. సమాధానకర్త అయిన అధిపతిని దూరం చేసుకుంటే మన జీవితాలలో సమాధానం ఉండదు, మన కుటుంబాలలో సమాధానం ఉండదు, మన బిడ్డల యొక్క భవిష్యత్తులో సమాధానం ఉండదు. యోచించండి, ఆలోచించండి. ఈ మాటలు నీ చెవిలో పడుతూ ఉన్నాయి, నీ ఇంటి వరకు వస్తున్న ఈ మాటలు. ఇంత గొప్ప రక్షణను మనం నిర్లక్ష్యము చేసిన ఎడల ఎలాగూ తప్పించుకుందాము? త్రోసిపుచ్చుదామా అండి? అక్కన చేర్చుకుందామా? దూరంగా ఉంచుదామా? దగ్గరగానే ఆయన పిలుచుకుందామా? ప్రభువా, నా జీవితాన్ని నేను సమర్థించుకోలేను, నా జీవిత సమస్యలను నేను తీర్చుకోలేను, నా కుటుంబంలో ఉన్నటువంటి కష్టాలను నేను పరిష్కరించుకోలేను,
నీవు నా కుటుంబానికి యజమానుడిగా ఉండి, నా రక్షకుడిగా ఉండి, నా తండ్రిగా ఉండి నీవు నడిపించయ్యా అని అడిగితే ఆయన సంతోషముగా నీ జీవితంలో ప్రవేశిస్తాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఆయన మనల్ని అడిగే వస్తాడండి. ఆయన అడగకుండా రాడు. గమనించండి దేవుని బిడ్డలారా. ఇదిగో నేను తలుపు యొద్ద నుండి తట్టుచున్నాను. హృదయము అనేటువంటి తలుపు దగ్గర ఆయన తడుతూ ఉన్నాడు. నేను వస్తాను నీ యొక్క హృదయంలోనికి, నేను వస్తాను నీ ఇంట్లోనికి, నేను వస్తాను నీ జీవితంలోనికి. ఎందుకంటున్నాడంటే ఆయన ప్రేమ కలిగినటువంటి దేవుడు కనుక. నువ్వు పడుతున్నటువంటి మానసికమైన శారీరకమైనటువంటి బాధలను చూచి మౌనముగా ఉండే దేవుడు కాదు గనక నేను వస్తాను నీ ఇంట్లోనికి, నీ హృదయంలోనికి నేను వస్తాను, నీ జీవితంలోనికి నేను వచ్చి నీ జీవితాన్ని నేను పరిష్కరిస్తాను, నీ కుటుంబానికి నేను తండ్రిగా ఉంటాను, రక్షకుడుగా ఉంటాను. నీవు వహించొద్దు, నీవు భారం నా మీద వేయి. నువ్వు ఆ భారాన్ని భరిస్తూ ఉంటే నువ్వు కృంగిపోతావు, కృషించిపోతావు. అది అలా మనం అవుతామని తెలిసే ఆయన నీ భారము నా మీద మోపుము అని చెప్తూ ఉన్నారు. ఆయన మనం మొయ్యక్కర్లేదండి, మనం మొయ్యాల్సిన పని లేదు. ఈరోజు హృదయ భారముతో ఇక్కడ కూర్చుని ఉన్నావేమో, మోయలేనటువంటి బాధలు నువ్వు అనుభవిస్తూ ఈ మాటలను వింటూ ఉన్నామేమో. యేసయ్య పిలుస్తూ ఉన్నాడు. సొంత రక్షకుడుగా ఆయనను అంగీకరించు. ప్రభు తలుపు తడుతూ ఉన్నాడండి, హృదయం అనే తలుపు. కానీ సాతాను ఏం చేస్తాడంటే జ్వరపడతాడు. గమనించారా? మనం ఆహ్వానం పలకకుండానే వచ్చేస్తాడు. కానీ యేసయ్య ఆహ్వానం పలికితేనే వస్తాడు. రాయ అంటేనే వస్తాడు ఆయన. నీవు పిలవాలని ఆయన కోరుకుంటున్నాడు. ఎందుకంటే ఆయన జాలి కలిగినటువంటి దేవుడు కనుక. లేచి నిలబడండి, ఒక్కసారి ప్రార్థన చేసుకుందాం. తండ్రి అయిన దేవ, పరిశుద్ధుడా, నీకు స్తోత్రాలు అర్పిస్తున్నాం నాయన. ఈ యొక్క వాక్యం విన్న ప్రతి బిడ్డను తండ్రి మీరు ఒక్కసారి జ్ఞాపకం చేసుకోండి నాయన. శారీరక రోగములను స్వస్థపరిచే దేవుడు నీవయ్యా, మానసికమైన రోగములను బాగు చేసే దేవుడు నీవయ్యా, గుండె చెదరిన వారిని బాగు చేసే దేవుడు, గాయములు కట్టేటువంటి దేవుడు నీవే అయ్యా. ప్రభువా తండ్రి నీకు స్తోత్రాలు నాయనా. శారీరకమైనటువంటి గాయములను ఆ మంచి సమరయుడు ఏ విధముగా కట్టాడో అదే విధముగా మమ్మలను కూడా మీరు కట్టమని ప్రార్థిస్తున్నాను. తన కుమారుణ్ణి పోగొట్టుకొని మానసికమైన బాధలతో పడుతున్నటువంటి ఆ యొక్క స్త్రీని చూచి నాయన కనికరించిన ప్రభువా, ఆమె బాధను తీర్చిన దేవా, అదే విధముగా నాయన ఇక్కడ ఎవరైతే ఈ వాక్యం విన్నారో వారందరూ శారీరకమైనటువంటి రోగములతో మానసికమైన రోగములతో భరిస్తున్నటువంటి ప్రతి బిడ్డను మంచి సమరయుడు వలె నా తండ్రి దర్శించమని ప్రార్థిస్తున్నాను. తండ్రి దర్శించయ్యా, వారు ఆదరించయ్యా, ఆదరించు ప్రభువా. దిక్కులేని బిడలుగా ఉంటున్నటువంటి ప్రతి వారికి మీరే దిక్కై ఉండుము నాయన, మీరే తండ్రి అయి ఉండుము, మీరే యజమానుడై ఉండుము నా తండ్రి. నీకు వందనాలు, స్తోత్రాలు. ఈ వాక్య ధ్యానములో మీరుండి నడిపించిన విధానం బట్టి నీకు వందనాలు. ఈ హృదయం అందరి హృదయాల్లో భద్రము చేసుకునేటువంటి కృప దయచేయండి. ఈ వాక్యం అనేక మందిలో నాయన హృదయములో చొచ్చి ఫలించుటకు నీ కృప దయచేయమని యేసయ్య నామమున అడుగుచున్నాను తండ్రి. ఆమేన్, ఆమేన్.